యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. శివాయ విష్ణురూపాయ శివాయ నమః. ఆస్ట్రోయోగి తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారం. నేను మీ ఆస్ట్రో నెల్లిపూడి. ఆస్ట్రోయోగి ద్వారా ఆస్ట్రో నెల్లిపూడి అని నన్ను సంప్రదించండి. ముందుగా ఈ 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ. ఈ 2024లో ఆ దేవదేవుని ఆశీస్సులతో అన్ని రాసుల వారికి కూడా బాగుండాలని, అందరికీ శుభ ఫలితాలు సంప్రాప్తించాలని మనసారా కోరుతూ మీ ఆస్ట్రో నెల్లిపూడి. 2024 మీనరాశి వారి ఫలితములు తెలుసుకుందాం. ఈ 2024 సంవత్సరం మీనరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుని ముందుగా ఈ రాశిలోకి ఏ నక్షత్రముల వారు చెందుతారో చూస్తే కనుక పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం వారు, ఉత్తరభద్ర నక్షత్రం 4 పాదాల వారు, రేవతి నక్షత్రం 4 పాదాల వారు ఈ మీనరాశికి చెందుతారు. అలాగే ఈ రాశి వారి యొక్క ఈ సంవత్సర ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలను పరిశీలిస్తే కనుక ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4గా ఈ సంవత్సర కందాయ ఆదాయ ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం ఈ రాశిపై జన్మరాశిలాగా అయితే ఏ రాశుల్లో ముఖ్య గ్రహాలైన గురు, శని, రాహుకేతువులు సంచారం ఎలా ఉందో ఒకసారి పరిశీలిస్తే కనుక గురువు, ఈ రాశ్యాధిపతి అయిన గురువు ఈ రాశి నుండి 2వ రాశియగు మేషంలో ఏప్రిల్ 25 వరకు కూడా సంచారంలో ఉండి తదుపరి 3వ రాశియగు వృషభంలోకి సంచారంలోకి వెళ్తారు. అలాగే శని భగవానుడు ఈ రాశికి 12వ ఇంట కుంభరాశిలో ఈ సంవత్సరం అంతా కూడా సంచారంలో ఉంటారు. అలాగే రాహుకేతువులను పరిశీలిస్తే కనుక మార్చి 14 వరకు కూడా రాహు జన్మ రాశిలో సంచారంలో ఉండి తదుపరి 12వ రాశియగు కుంభరాశిలోకి శని భగవానుడితో కలిపి సంచారంలోకి వెళ్తారు. అలాగే కేతువు పరిశీలిస్తే కనుక మార్చి 14 వరకు సప్తమ రాశిలో సంచారంలో ఉండి తదుపరి 6వ రాశిలోకి సంచారంలోకి వెళ్తారు. ఈ విధమైన గ్రహస్థితి మీనరాశి వారికి ఈ 2024 సంవత్సరంలో ఉండబోతున్న కారణంగా వీరికి కలిగే వ్యవహారిక విజయ అపజయాలు లేదా ఎటువంటి నష్ట కష్టాలు లేదా ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ మీనరాశి వారికి 12వ వెంట శని భగవానుడు సంచరించే కాలంగా దీనిని ఏలినాడి శని ప్రభావంగా, ఏలినాడి శని సంచారంగా ఉన్న విషయం తెలిసిన విషయమే. ఈ సంవత్సరం ఈ ఏలినాడి శని ప్రభావం అనేది అధికమవ్వడం వల్ల ఈ రాశి వారు అనేక కష్ట నష్టాలు ఎదుర్కొనే అవకాశం ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. ఏలినాడి శని ప్రభావం వల్ల ప్రతి పనిలో కూడా జాప్యత, నిరాశ, నిస్పృహలతో ఉంటారు. పనులు సగములో నిలిచిపోవుట, అనారోగ్య సమస్యలు వచ్చుట, తెలియని భయాందోళనలకు గురవుట, ఎక్కువగా ప్రతి పనిలో కూడా జాప్యత ఉంటుంది. అయినప్పటికీ కూడా రాశ్యాధిపతి అయిన గురువు 2 మరియు తృతీయ రాశుల్లో సంచారంలో ఉన్న కారణంగా ఎలాంటి సమస్యలు వచ్చినప్పటికీ కూడా చివరి నిమిషంలో వాటికి పరిష్కారం దొరుకుట, ఆదాయం బాగుండటం వలన సమస్యలు వచ్చినా కూడా వాటిని ఎదుర్కొనే శక్తి, గురువు బలం ఆర్థికంగా ఉండడం వల్ల మీరు సమస్యలను ఎదుర్కోగలుగుతారు. మీ యొక్క మంచి వ్యక్తిత్వంతో మరియు మీ సహనంతో ఇతరులను ఆకట్టుకుంటుంటారు. ఇతరులని ఒప్పించి మీ పనులు పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే రాహుకేతువులు కూడా జన్మ మరియు సప్తమ రాశుల్లో సంచారము వలన
మీ యొక్క ఓర్పు, పట్టుదల, నేర్పు, ప్రతిభ పాటవాలతో ఇతరులను ఆకట్టుకుంటారు. కష్టకాలంలో కూడా ధైర్యంగా నిలబడతారు. ఇంకా ఈ రాశిలో ఉన్న విద్యార్థుల విషయానికి వస్తే ఎందుకో తెలియని భయాందోళనకు గురవుతుంటారు. అలాగే అకస్మాత్తుగా ఎదురయ్యే సంఘటనలకు వీరు భయపడుతుంటారు. కావున వీరు ధైర్యాన్ని నింపుకోవాలి, సహనాన్ని అలవాటు చేసుకోవాలి, ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు సంయమనం వహించాలి, విద్యలో ఉత్సాహంగా ఉండాలి, పాఠశాలలకు ఆశ మరియు ఉత్సాహంతో వెళుతూ వస్తూ ఉండాలి, సమస్యలు వచ్చినా కూడా ధైర్యంగా ఉండాలి. అలాగే నిరుద్యోగులకు ఈ సంవత్సరం నిరాశే ఎదురవుతుంది. 2-3 దఫాలుగా జరిగిన ఇంటర్వ్యూ ఫైనల్ స్టేజ్లో నిరాశే తెప్పిస్తుంది, లేదా ఫైనల్ ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతారు. కావున నిరాశ చెందవద్దు, తరచూ ప్రయత్నాలు చేస్తూ ఉండండి. ఇంకా అవివాహితులకు ఈ సంవత్సరం గడ్డుకాలంగానే చెప్పవచ్చు. వివాహం సంబంధములు సెట్ అయినట్టే సెట్ అయ్యి చివరిగా అవి క్యాన్సిల్ అవ్వడానికి అవకాశం ఉంది. అలాగే ప్రభుత్వ కొలువుల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులకు కష్టకాలంగానే చెప్పవచ్చు. పై అధికారుల నుండి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఎంత పని చేసినా కూడా గుర్తింపు లభించదు. అలాగే కొత్త కొత్త సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. పై స్పెషల్ గ్రేడ్ ఆఫీసర్లతో అకస్మాత్ తనిఖీలు లేదా ఇతర సమస్యల వలన తనిఖీల వలన సతమతం అవుతారు. ఈ సంవత్సరం చాలా మీరు జాగ్రత్తతో వ్యవహరించాలి. అలాగే ప్రైవేట్ రంగాలైన ఫార్మా, పౌల్ట్రీ, సిమెంట్, ఐరన్ ఫ్యాక్టరీసు, ప్రైవేట్ రంగాలు వారు తగు జాగ్రత్తలతో వ్యవహరించాలి. మీ చేసే ఉద్యోగంలో అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది, లేదా సడన్గా మీరు జాబ్ లాస్ అయ్యే అవకాశం ఉంది. జాబ్ నుంచి మిమ్మల్ని ఏ విషయం చెప్పకుండా తొలగించే అవకాశాలు ఉన్నాయి. కావున మీరు తస్మాత్ జాగ్రత్తగా ఉంటూ వేరే సోర్సెస్ కోసం ప్రయత్నిస్తూ ఉండాలి. ఇలా అడుగడుగున అన్ని రంగాల వారికి, అన్ని వయసుల వారికి కూడా ఈ సంవత్సరం చాలా కష్టకాలంగా ఉంటుంది. జీవితం పరీక్షాకాలంగా ఉంటుంది. మీరు దైవబలంతో ఉంటూ ఉండాలి, దైవబలాన్ని పెంచుకోవాలి. దానికోసం ఇటు శని భగవానుడుకు తరచూ తైలాభిషేకాలు చేయిస్తూ ఉండండి. దగ్గరలో ఉన్న శని ప్రముఖ క్షేత్రాలను సందర్శించి అక్కడ కూడా స్వామివారికి అర్చన, అభిషేక పూజలు చేయించండి. అలాగే ఈశ్వర ఆరాధన బాగా కలిసి వస్తుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం కూడా తరచూ అమ్మవారి దేవాలయాలను సందర్శించండి. ఇలా ఆది దంపతుల యొక్క ఆశీస్సులు పొందితే మీకు ఈ యొక్క కష్టకాలంలో ఆది దంపతుల యొక్క ఆశీస్సులు బలంతో ఈ కష్టకాలాన్ని సజావుగా దాటగలరు. అలాగే ఇంకా వ్యవసాయ రంగం ఈ సంవత్సరం కుదేలవుతుందని చెప్పవచ్చు. పంటకు కావలసిన వర్షాధారం లేకుండా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే రాజకీయ రంగం వారికి ఈ సంవత్సరం గొడ్డు కాలంగానే చెప్పవచ్చు. ఎవరైతే ఈ రాశిలో రాజకీయ నాయకులు ఉంటారో వారు ప్రజా వ్యతిరేక ఫలితాలు చవిచూస్తారు. అలాగే వీరికి పదవీచ్యుతులు అవ్వడానికి అవకాశం ఉంది. పై నాయకుల నుంచి
ఒత్తిడి లేదా వ్యతిరేకత ఎదుర్కొనే అవకాశం ఉంది. కావున మీరు జాగ్రత్త వ్యవహరించాలి. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే నూతన పరిచయాలతో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ రాశిలో ఉన్నవారికి ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఏదైనా వైరస్ లేదా ఏదైనా కొత్త ప్రదేశాలను సందర్శించే సమయంలో అక్కడ తీసుకునే ఆహారపు నియమములు, ఆహార పానీయాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా శిరోబాధలు, మైగ్రేన్ పెయిన్ ఇలాంటి సమస్యలు, సైట్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇంకా వీరికి కలిగే మంచి ఏదైనా ఉంది అంటే అది గురువు 2వ ఇంటి సంచారం వల్ల వీరి యొక్క మాటతో ఇతరులను ఆకట్టుకుంటారు. వీరి యొక్క మంచి వ్యక్తిత్వంతో సంయమనం పాటిస్తూ సహనంతో మెలగడం వల్ల కొన్ని పనులు పూర్తయినా ఎక్కువగా పెండింగ్స్ పడుతూ ఉంటాయి. అలాగే వ్యాపార రంగాల విషయానికి వస్తే వ్యాపారాలు బాగా సాగిన ఆదాయం అనేది ఆరాకొరాగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఆదాయం కంటే అధిక ఖర్చులు పెట్టే అవకాశం ఉంది. కావున ఈ సంవత్సరం ఎటువంటి కట్టడాలకు లేదా నిర్మాణాలకు అవకాశం ఇవ్వద్దు. ఏదైనా ఉంటే వచ్చే సంవత్సరానికి పోస్ట్ పోన్ చేయండి. మీరు ముఖ్యంగా ఇటు పరిహారాలు బాగా పాటిస్తూ సంయమనంతో మెలగండి. అలాగే ఇంకా యువతి యువకుల విషయానికి వస్తే వీరు నిరాశ నిస్పృహలతో ఉంటూ ఉంటారు. అలాగే వీరు తీసుకునే నిర్ణయాల్లో ఎక్కువగా తొందరపాటు నిర్ణయాలు ఉండి వాటి వలన ఇబ్బందులు పడే అవకాశం ఉంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, చేయరాని పనులు చేయడం వల్ల అవమానాలు ఎదుర్కోవడం లేదా ఇతరుల చేతిలో మోసపోవటం అనేక సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. కావున తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. అలాగే స్త్రీలకు ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది. అలాగే కుటుంబంలో కూడా కలతలు రేగే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య అవగాహన లోపము మరియు అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే అవివాహితులకి ఈ సంవత్సరం గడ్డుకాలంగానే చెప్పవచ్చు. అలాగే సంతానం కోసం ఎదురు చూసేవారికి కూడా ఈ సంవత్సరం నిరాశ ఎదురవుతుంది. పరిహార విషయాలకు మరొకసారి చెప్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ సంవత్సరం మీరు పరిహారాలతోనే ముందుకు వెళ్ళాలి. దైవానుగ్రహం పెంచుకోవాలి. ముఖ్యంగా శని భగవానుడిని బాగా ఆరాధించండి. శనికి తరచుగా తైలాభిషేకాలు చేయించండి. అలాగే గురుబలాన్ని పెంచుకోండి. దానికోసం గురువారి నియమము పాటించండి. గురు దేవాలయాలను సందర్శించండి. గురు బలం ఎంత ఎక్కువగా ఉంటే అంత మీరు వ్యతిరేక ఫలితాల నుంచి కంట్రోల్ అవుతారు. ఇటు గురుబలం పెంచుకోవడం కోసం గురువారి నియమము పాటించండి. శని భగవానుడి యొక్క ఏళ్ళనాటి శని ప్రభావం తగ్గించుకోవడం కోసం శనికి తరచూ తైలాభిషేకాలు చేయించండి. ఈ విధంగా మీరు ఈ వ్యతిరేక ఫలితాలను తప్పించుకొని శుభ ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే మా యొక్క మంగళాశాసన శుభ ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉంటాయి. శుభం భూయాత్. ఆస్ట్రో యోగి మొదటి జ్యోతిష సంప్రదింపులు ఉచితం. ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి.